నా పేరు భిక్షపతి. నేను సైదాపూర్ వాస్తవ్యుని, జంట గ్రామంలో వెనకపల్లి సైదాపూర్. సో ఇక్కడ నేను 3 సంవత్సరాల నుంచి హోటల్ నిర్వహిస్తున్నాను. ఆ హోటల్లో అంటే ఇక్కడ బెడద ఉన్నది, ఒక కోతులైన విపరీతమైన బెడదతోటి 3 సంవత్సరాల నుంచి వచ్చిన ఎవరైనా ఉంటే తినడానికి వచ్చిన వాళ్ళ ప్లేట్లా ఎత్తుకొని పోయే పరిస్థితి. ఇక్కడ కోతులు విపరీతమైన బెడద ఉన్నది, కోతులు ఉన్నాయి. సో ఇక్కడైతే మొన్న ఒక ఆమె అయితే కోతులు కరడానికి పోతే ఆ బిల్డింగ్ పడ్డది, 2 కాళ్ళు ఇరిగినాయి. ఆ సమస్య ఉంది. ఆమె పాపం హాస్పిటల్లో ఉంది, కానీ ఆ పరిస్థితి ఘోరంగా ఉన్నది. పిల్లలు చూసినా కానీ ఎవరు చూసినా కూడా కానీ ఘోరమైన బెడద అది కాదు. చిన్నపిల్లలు ఇంత గ్యాంగ్ ఉంటే ఒక ముసలోళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ పోవడానికి భయపెడుతున్నారు. ఒక ఇలా సామాన్ హోటల్ వచ్చిన వాళ్ళు ఆ బళ్ళకి వెళ్ళి ఆ లోపల ఏమైనా ఉన్నా కూడా తీసుకొని తింటున్నాయి, ఎత్తుకోపోతున్నాయి. అలా సెల్ కానివ్వండి, ఏమైనా బుక్కులు కానివ్వండి, ఏమైనా మెయిన్ ఘోరం అంటే అది చెప్పలేదు పరిస్థితి. అందుకని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఒక కోతులు అంటే చింపాంజీ అంటే గుట్టలో ఉండే అవి వాటికి భయపడే అని చెప్పేసి ఒక చింపాంజీ ఉన్నాయి కావాలని చెప్పేసి ఆన్లైన్లో చూడడం జరిగింది. ఆన్లైన్ ద్వారా మేము తీసుకురావడం 1700 పెట్టి తీసుకున్నాము. అది వేసుకున్న తర్వాత ఆ కోతులని భయపెట్టి ఇవ్వడం జరిగింది. ఆ కోతులు మాత్రం దరిద్రాపుల దగ్గర రావడం లేదు. ఇక్కడ ఆ భయానికి విపరీతంగా పారిపోతున్నాయి. ఎక్కడ చూసినా కూడా డ్రెస్ వేసుకుంటే మాత్రం పారిపోతున్నాయి. దగ్గరలో అయితే రావడం లేదు. సో ఇక్కడ వెనకపల్లి సాయిబూర్ గ్రామస్తులకు కానీ ఇలా గునీళ్ళు కానీ రేకులు కానీ మొత్తం పొట్టు చేస్తున్నాయి, ఆ వాటిని తీసేస్తున్నాయి. కాబట్టి ఎవరు ఏం చేసినా కూడా అది పోవట్లేదు. సో ఇక ఊళ్ళలో ఇంకో 2-3 ఇట్లా వేసుకొని ఉండే ఉంటే ఊళ్ళలో లేకుండా మాత్రం పోతే అని చెప్పేసి నేను ఉండవు.